రైట్. ఇక్కడ ఆన్లైన్లో తీసుకొచ్చిన బ్లాక్ వాటర్ ఉంది. మీకు డౌట్ రావచ్చు, ఇది బ్లాక్ కలర్ ఎందుకు ఉంటుందని. దీంట్లో ఒక యాసిడ్ ఉంటుంది. కాదు 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 ఫల్విక్ యాసిడ్. ఏం యాసిడ్? సో ఈ కలర్ రావడానికి రీజన్ ఏంటంటే ఫల్విక్ యాసిడ్ అనే ఒక యాసిడ్ ఉంటుంది. అంటే అది ఒక ఆర్గానిక్ యాసిడే. దాంతో హెల్త్ బెనిఫిట్సే ఉంటాయి తప్పించి నో ప్రాబ్లం ఏమి ఉండదు. అంటే ఈ బ్లాక్ కలర్ ఉన్న వాటర్ తాగడం వల్ల మనకు హెల్త్కి మంచిదే, ప్రాబ్లం ఏం లేదు. అండ్ దీని pH కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది. pH కూడా ఎంత ఎక్కువ ఉంటుందని చెప్పాడంటే 8+ pH అని వాడే క్లెయిమ్ చేసుకుంటున్నాడు. ఆల్కలైన్ అని చెప్పేసి కూడా రాశాడు. pH కూడా 8+గా ఇచ్చాడు. సరే, నిజంగా pH 8+గా ఉందా లేదా చెక్ చేద్దాం. దీని TDS కూడా ఎంత ఉందో చెక్ చేద్దాము. సో దానికోసం ప్రజెంట్ నేను ఒక బీకర్లో కొంచెం వాటర్ కలెక్ట్ చేస్తున్నా. ఫస్ట్ దీంట్లో TDS మీటర్ పెడుతున్నాను. TDS అంటే మీనింగ్ తెలుసా ఎవరికైనా? TDS టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్. టోటల్ డిజాల్వ్డ్. సో ఎంత TDS వాల్యూ వచ్చిందంటే 78 వచ్చింది. ఎంత వచ్చింది? మంచిదే. మనకు అది దీంట్లో మరి చాలా విజిబిలిటీ తక్కువ ఉంది దాన్ని, అందుకే సరిగా కనిపించకపోవచ్చు. అయితే అర్థమవుతుంది. 78 అంటే మంచి pH వాల్యూ, మంచి TDS వాల్యూ. ఓకే, నువ్వు వెళ్ళి కూర్చోపో. మనం తాగే RO వాటర్, మనం తాగే మినరల్ వాటర్ తాగొద్దు అని అనడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే మనం తాగే మినరల్ వాటర్ TDS 30-35. ఎంత? మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేసి చూడొచ్చు. 200 above వరకు కూడా తాగొచ్చు అన్నట్టుగా అయిపోయింది. ఓకేనా? మనకు మామూలుగా వచ్చే సప్లై చేసేటువంటి గవర్నమెంట్ సప్లై చేసే వాటర్ 100 నుంచి 200 మధ్యలో ఉంటుంది. సో అది మంచి TDS వాల్యూనే, అది కూడా తాగొచ్చు. 30-35 అనేది తాగొద్దు. ఎందుకు అంత తక్కువ TDS వాల్యూ పెడతారు మరి RO మిషన్లా? మనకు మినరల్ వాటర్లా 30-35 అనేది తాగొద్దు కదా, మరి ఎందుకు అలా పెడతారు? తాగకూడని వాటరే వాళ్ళు ఎందుకు సప్లై చేస్తారు అంటే వాళ్ళు చెప్పే ఆన్సర్ ఏం తెలుసా? ఒకవేళ 70-80 TDS పెడితే టేస్ట్ ఉండదు, అప్పుడు ఎవరు తాగడం అని అంటారు వాళ్ళు. అర్థమైందా? మినరల్ వాటరు తాగడానికి మంచిగా అనిపిస్తూ ఉంటుంది. కొంతమంది వేరే వాటర్ తాగానే ఇది మినరల్ వాటర్ కాదా, నాకు అద్దు, మినరల్ వాటర్ ఉంటే తీసుకురాపో అంటారు. ఎందుకంటే తాగి అది వాళ్ళకి మినరల్ వాటర్ అలవాటు అయిపోయి ఉంటుంది. మినరల్ వాటర్ టేస్ట్ రావాలంటే TDS 30-35 పెట్టాలి. కానీ అసలు ప్రాబ్లం ఏంటిది? అంత తక్కువ TDS ఉంటే దాన్ని తాగదు. 70, 80, 100, 110, 150 ఇది మంచి TDS వాల్యూ. ఓకేనా? సరే, ఇప్పుడు దీని pH వాల్యూ కూడా చెక్ చేద్దాం. రైట్. సో pH మీటర్ ఉంది. ఓకే, pH మీటర్తో మనము దీని వాల్యూ ఎంతో తెలుసుకోవచ్చు. +8 అని చెప్పేసి క్లెయిమ్ చేసుకున్నాడు కదా. సో నిజంగా 8+ వస్తుందా రా చూద్దాము. ఈ మినరల్ వాటర్లో అయితే చాలా సేపటికి అది ఫ్లక్చువేట్ అవుతూ వస్తుంది. బట్ ఏవైతే నార్మల్ వాటర్స్ ఉన్నాయో నేను 8.5 అని అంటున్నాడు. సో ఆల్రెడీ దాని మీద కూడా 8+ pH అని చెప్పి క్లెయిమ్ చేశాడు కాబట్టి 8.5 మంచి వాటర్. బట్ ఏంటి ఇక్కడ మనకున్న ప్రాబ్లం ఏంటంటే కాస్ట్లీ వాటర్. ఓకే, సో ఇంత కాస్ట్లీ వాటర్ మనం తాగలేము. కానీ మీటర్తో ఆల్రెడీ చెక్ చేసాము, 8.5 వచ్చింది, మంచి pH వాల్యూనే ఉంది. pH కూడా తాగాలి. 8.5 అంటే ఏంటి? వీక్ బేస్. సో మంచి ఓకే ఆల్కలైన్ వాటర్, మంచి వాటర్ తాగొచ్చు. దాని pH ఇంకా పెంచితే 9, 9.5, 10 అది మళ్ళీ స్ట్రాంగ్ బేస్ అవుతా ఉంటాయి. అంత స్ట్రాంగ్ బేస్గా ఉన్నాయి. ఓకే, మీరు ఎక్కడైనా మీ పొలాల దగ్గర మీకు ఎక్కడైనా నార్మల్ వాటర్, చెలిమెల నీళ్ళు అని ఉంటాయి కదా, ఆ వాటర్ కనుక మీకు pH అండ్ TDS వాల్యూస్ చెక్ చేసుకోవాలనుకుంటే తీసుకురండి, చెక్ చేద్దాం అది డ్రింకబులా కాదా.
ఎస్, నార్మల్ వాటర్ కాబట్టి మంచి పిహెచ్ ఉంటుంది. ఎందుకంటే సాయిల్తో మిక్స్ అయిపోయి వస్తాయి కాబట్టి పిహెచ్ దానిలో చాలా మినరల్స్ యాడ్ అయి ఉంటాయి. కాబట్టి పిహెచ్ ఖచ్చితంగా 8, 7 ఎబోవ్ వస్తుంది ఖచ్చితంగా. అండ్ టీడీఎస్ చాలా మినరల్స్ సాలిడ్స్ దాంట్లో డిజాల్వ్ అయి ఉంటాయి కాబట్టి యాక్చువల్గా ఇది బ్లాక్ కలర్లో ఉంది. దీంట్లో పిహెచ్ లిక్విడ్ వేసి మనం చేయొద్దు. సరే, ఒక చేసి చూద్దాం పిహెచ్ నిజంగా 8.5కి దగ్గరగా ఉన్న కలర్ ఏమైనా వస్తుందా అని. కొన్ని యూనివర్సల్ పిహెచ్ ఇండికేటర్స్ యాడ్ చేస్తున్నారు. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, బ్లాక్ కాదు, మీకు ఆ గ్రీన్ కలర్ వచ్చేస్తుంది. అర్థమైందా? సరే, ఆల్రెడీ బ్లాక్గా ఉంది కాబట్టి మనకు అది అలా కనిపిస్తుంది. మీరు ఎక్కడైతే డ్రాప్ పడ్డదో డ్రాప్ పడ్డ దగ్గర మీకు గ్రీన్ కలర్ అంటే 8.5కి దగ్గర ఉన్న కలరే వస్తుంది. సో అది ఆల్రెడీ బ్లాక్గా ఉన్న వాటర్ అంటున్నాం కాబట్టి దాని కలర్ మనకు కరెక్ట్గా అపియర్ అవ్వట్లేదు.